పదవుల్లో ఉన్నంతకాలం వాళ్లే గెలిచేలా చూసుకోవాలి. లిక్కర్ స్కామ్ పేరుతో జగన్ అరెస్ట్ మీద ఒక దోబూచి లాంటి ఏమన్నా నడుస్తుందా, నడిపిస్తోందా ప్రభుత్వం? వాస్తవంగా వెంటనే అరెస్ట్ చేసేయాలనుకుంటున్నారు. నేను అనుకోవడం, మీరు అబ్జర్వ్ చేస్తే 6 రోజుల సింగపూర్ పర్యటన 4 రోజులకి వచ్చేసారు. త్వరగా, అవును, 2 రోజుల ముందు వచ్చేసారు. నారాయణ అక్కడ ఉన్నాడు, ఇంకా వీళ్ళు వచ్చేసారు. 11 కోట్ల రూపాయలు దొరకగానే తొందరగా వచ్చేసారు. తొందరగా వేసేయడం అనేటటువంటి కోణంలో ట్రై చేసి ఉంటారు. ఇప్పుడు ఇవాళ కేసులన్నీ కూడా ఏంటంటే వీళ్ళు లీగల్ ఎక్స్పర్ట్ టీంను పెట్టుకున్నారు. అది మరి ఆయన సజెషన్ మేరకు అంటారు, లోద్రా సజెషన్ మేరకు ఆయన పంపించిన లాయర్లతో ఏదో నడుపుతున్నారట, లేదా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి నడుపుతున్నారు. నేను అనిత గారి ప్రెస్ మీట్ లో కూడా ఆమె దీనికి సంబంధించి 1-2 రోజులు ఆగండి, మీకు క్లారిటీ ఇచ్చేస్తాను, 2 days నాకు టైం ఇవ్వండి అని అనడం కూడా కొంచెం అది కూడా ఏదో డౌట్ గా ఉంది అనేది. అదే అనేదంటే 11 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి దాన్ని జగన్ అని చెప్పడానికి చూపించడానికి కుదరదు. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఏం చేశాడు, కోర్టుకు వెళ్ళి ఆ నోట్లన్నీ ఫోటోలు తీపిచ్చండి, ఆ నెంబర్లు తీయండి అన్నాడు. ఆ సంబంధం లేదు, నోట్ల మీద నెంబర్ల ఆధారంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి అనేదాన్ని ఫ్యూచర్లో ఇన్వెస్టిగేషన్ చేపిస్తారు. అది అంటే అసలు ఆ నోట్లు ఎక్కడ ఉన్నాయనేది కస్టడీలో ఉన్న చైతన్య చాణక్య ఎవరో చెప్తేనే కదా అది జగన్ ఇవ్వాల్సిన, ఎవరు వరుణ్ అనుకుంటా, సారీ, ఆ డబ్బులు జగన్కి ఇవ్వాల్సిన అక్కడ పెట్టామని చెప్తేనే కదా సిట్ అధికారులు తీశారట. ఇక్కడ సమస్య ఏంటి, డబ్బులు ఆల్రెడీ పనిచేశారని ఇంత ముందు చెప్పారు. పనిచేసినవి కాక ఇవి మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? మొత్తం 3500 కోట్లు కదా. ఆ డబ్బులు రాజకేశ్ రెడ్డి తన దగ్గర ఎందుకు డబ్బులు పెట్టుకున్నాడు నాకు అర్థం కాల. జగన్